హలో, ఫిలెట్ వెల్డ్ సెషన్కు స్వాగతం. ఫ్లాట్ పొజిషన్లో 2 మిల్లీమీటర్ల థిక్నెస్ కలిగిన అల్యూమినియం షీట్పై కవర్ జాయింట్ వెలుపల గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ GTAWని ఉపయోగించి 1F. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. TIG వెల్డింగ్ ప్రక్రియను ఉపయోగించి 2 మిల్లీలీటర్ల థిక్నెస్ కలిగిన అల్యూమినియం షీట్లో కార్నర్ జాయింట్ వెలుపల వెల్డ్ చేయండి. అల్యూమినియం షీట్పై కార్నర్ జాయింట్ వెలుపల వెల్డ్ చేయడానికి అవసరమైన టూల్స్ మరియు ఎక్విప్మెంట్లు: TIG వెల్డింగ్ మెషిన్, అల్యూమినియం ఫిల్లర్ వైర్, టంగ్స్టన్ ఎలక్ట్రోడ్, షీల్డింగ్ గ్యాస్ ఆర్గాన్, 2 మిల్లీలీటర్ల థిక్నెస్ కలిగిన అల్యూమినియం షీట్, హాక్సా, మెటల్ ఫైల్స్, బెంచ్ వైస్, స్టెయిన్లెస్ స్టీల్ వైర్ బ్రష్, చిప్పింగ్ హ్యామర్. ఇప్పుడు కార్నర్ జాయింట్ వెలుపల కోసం 2 మిల్లీలీటర్ల థిక్నెస్ కలిగిన అల్యూమినియం షీట్ను సిద్ధం చేద్దాం. ముందుగా ఏదైనా మురికి లేదా డెబ్రీను తొలగించడానికి అల్యూమినియం షీట్లను వైర్ బ్రష్తో శుభ్రం చేయండి. తరువాత షీట్ను 150 మిల్లీలీటర్ల పొడవు మరియు 50 మిల్లీలీటర్ల వెడల్పుకు కత్తిరించండి. షీట్ల అంచులు ఒకదానికొకటి చతురస్రంగా మరియు లంబంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. అల్యూమినియం షీట్లను ఒకదానితో ఒకటి క్లాంప్ చేయండి. తద్వారా అవి సరిగ్గా సమలేఖనం చేయబడతాయి మరియు కదలకుండా ఉంటాయి. వెల్డింగ్ ప్రక్రియను ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ను ధరించేలా చూసుకోండి. ఇప్పుడు వెల్డింగ్ మిషన్ను సెటప్ చేయండి. అల్యూమినియంను వెల్డింగ్ చేయడం కోసం సరైన సెట్టింగులకు వెల్డింగ్ మిషన్ను సెట్ చేయండి. వెల్డింగ్ కరెంట్ 60 నుండి 90 ఆంపియర్ల వంటి లో సెట్టింగ్కు సెట్ చేయబడాలి. వెల్డింగ్ వోల్టేజ్ హై సెట్టింగ్కు సెట్ చేయబడాలి, అంటే 20 వోల్ట్లు. వెల్డింగ్ మిషన్ సెటప్ ముగిసిన తరువాత అల్యూమినియం షీట్లకు 45 డిగ్రీల కోణంలో వెల్డింగ్ టూర్చ్ను పట్టుకొని ఎడమ నుండి కుడివైపుకు డ్రాగ్ చేయండి. జాయింట్ను ఫ్లాట్ పొజిషన్లో వెల్డ్ చేయడం గుర్తుంచుకోండి. అలాగే రూట్ గ్యాప్ను 1.5 మిల్లీలీటర్లుగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ప్లేట్లను 90 డిగ్రీల కోణంలో సమలేఖనం చేయడానికి ట్రై స్క్వేర్ని ఉపయోగించండి మరియు కార్నర్ జాయింట్ వెలుపల కోసం సరైన వ్యవధిలో సెట్ పీసెస్ను ట్యాక్ చేయండి. తరువాత కార్నర్ జాయింట్ వెలుపలలో రూట్ వద్ద సరైన పెనిట్రేషన్తో యూనిఫామ్ సైజ్ బీడ్ను తయారు చేయండి.
అప్పుడు అది పూర్తయ్యే వరకు జాయింట్ వెల్డింగ్ను కొనసాగించండి. వెల్డ్ స్మూత్ మరియు యూనిఫామ్గా ఉందని నిర్ధారించుకోండి. ఏ సమయంలోనైనా వెల్డింగ్ ఆగినట్లయితే వెల్డ్ను మళ్ళీ ప్రారంభించే ముందు వెల్డ్ పూల్ను శుభ్రం చేసేలా చూసుకోండి. ఎందుకంటే ఇది వెల్డ్లో పోరోసిటీ, క్రాక్స్ మరియు అసంపూర్ణ ఫ్యూజన్ వంటి లోపాలను సృష్టించవచ్చు. ఇది వెల్డ్ పెళుసుగా మారకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. మరియు వెల్డింగ్ పూర్తయిన తరువాత వెల్డ్ నుండి ఏదైనా స్లాగ్ను తొలగించడానికి చిప్పింగ్ హ్యామర్ని ఉపయోగించండి. పోరోసిటీ, క్రాక్స్ మరియు అసంపూర్ణ ఫ్యూజన్ వంటి ఏవైనా లోపాల కోసం వెల్డ్ను ఇన్స్పెక్ట్ చేయండి. ఏదైనా లోపాలు గుర్తించబడితే జాయింట్ని మళ్ళీ వెల్డింగ్ చేయడం అవసరం. చివరగా వైర్ బ్రష్ ఉపయోగించి వెల్డ్ని శుభ్రం చేయండి. ఇది మలినాలను తొలగిస్తుంది మరియు మరింత పాలిష్డ్గా కనిపించేలా చేస్తుంది మరియు తుప్పు నుండి కూడా వెల్డ్ను రక్షిస్తుంది. వెల్డింగ్ ప్రక్రియను మెరుగ్గా నిర్వహించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాతావరణం నుండి వెల్డ్ ఏరియాని రక్షించడానికి ఎల్లప్పుడూ హై ప్యూరిటీ ఆర్గాన్ గ్యాస్ను షీల్డింగ్ గ్యాస్గా ఉపయోగించండి. టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ షార్ప్ పాయింట్తో ఉందని నిర్ధారించుకోండి. ఎందుకంటే షార్ప్ పాయింట్ వేడిని కేంద్రీకరిస్తుంది. ఇది ఆర్క్ ఫ్లికరింగ్ కాకుండా లేదా అస్థిరంగా మారకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. వెల్డింగ్ స్పీడ్ నెమ్మదిగా మరియు స్థిరంగా ఉందో లేదో చెక్ చేయండి. ఎందుకంటే ఇది వెల్డ్ పూల్లో వేడిని సమానంగా పంపిణీ చేయడానికి ఎలో చేస్తుంది. ఫిల్లర్ వైర్ను స్మూత్ మరియు నిరంతర మోషన్లో శుభ్రం చేయండి. ఎందుకంటే ఫిల్లర్ వైర్లో ఆయిల్, ధూళి లేదా ఇతర కలుషితాలు ఉండవచ్చు. ఈ కలుషితాలు వెల్డ్ను బలహీనపరచవచ్చు మరియు పెళుసుగా మార్చవచ్చు. వెల్డ్ ఏరియాని ఎప్పుడూ ఓవర్ హీట్ చేయకండి. వెల్డ్ ఏరియాని ఓవర్ హీట్ చేయకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు: సరైన వెల్డింగ్ సెట్టింగ్స్, స్మూత్ వెల్డింగ్ ఆర్క్ మూమెంట్, ప్రీహీటింగ్ యొక్క ఉపయోగం, వెల్డ్ను నెమ్మదిగా చల్లబడనివ్వడం. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. ఏదైనా మురికి లేదా డెబ్రీను తొలగించటానికి అల్యూమినియం షీట్లను వైర్ బ్రాస్తో శుభ్రం చేసి షీట్ను కత్తిరించండి. వెల్డింగ్ మిషన్ని సెటప్ చేయండి. సెట్ పీసెస్ను సరియైన వ్యవధిలో మరియు సరియైన అమరికలో ట్రాక్ చేయండి. వెల్డింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత లోపల కోసం వెల్డ్ను ఇన్స్పెక్ట్ చేయండి. ఎల్లప్పుడూ హై ప్యూరిటీ ఆర్గాన్ గ్యాసెస్ను షీల్డ్ గ్యాసుగా ఉపయోగించండి. వెల్డ్ ఏరియాని ఎప్పుడూ ఓవర్ హీట్ చేయకండి. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ GTAWని ఉపయోగించి 1F ఫ్లాట్ పొజిషన్లో 2 మిల్లీమీటర్ల థిక్నెస్ కలిగిన అల్యూమినియం షీట్పై కార్నర్ జాయింట్ వెలుపల గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.